ఒక కుందేలు తన స్నేహితులని నమ్మి బయటవారికి తన రహస్యాలను చెప్పడం వల్ల ఎన్ని అవమానాలు పడిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు రాత్రి ఆ జంతువులన్నీ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గడిపేవి. ఒకరోజు ఆ అడవికి కొత్తగా ఒక కుందేలు వస్తుంది. ఆ అడవికి రాజైన సింహం ఆ కుందేలుని మిగతా జంతువులకి పరిచయం చేసి కుందేలుతో కూడా అందరూ స్నేహంగా ఉండాలని చెప్తుంది. కుందేలు కూడా అందరితో చాలా స్నేహంగా ఉంటుంది. కుందేలు చారల గుర్రం మరియు చిలుకతో స్నేహం చేస్తుంది. అవి మూడు ఎప్పుడూ సరదాగా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవి. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చిలుక కుందేలు తన ఇంటి నుంచి ఎందుకు దూరంగా వచ్చిందో అడుగుతుంది. కుందేలు మొదట ఆలోచించినా తన స్నేహితులే కదా అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది. నేను నా కుటుంబంతో ఈ అడవికి దగ్గరలో ఉన్న ఒక తోటలో ఉండేదాన్ని. ఆ తోట దగ్గర ఒక పెద్ద గ్రద్ద ఉండేది. ఆ గ్రద్ద ఎప్పుడు మా కుటుంబాన్ని తినేయాలని చెప్పి ప్రయత్నించేది. దాని నుంచి పారిపోతూ నేను ఈ అడవిలోకి వచ్చాను అని చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ చుట్టుపక్కనే ఉన్న ఒక కోతి ఈ మాటలన్నీ వింటుంది. తర్వాత ఆ కోతి తన స్నేహితురాలైన ఉడతకి కుందేలు చెప్పిన విషయం గురించి చెప్తుంది. ఇంతలో ఒక జింక అక్కడికి వస్తుంది. ఆ జింకకు కూడా చెప్తాయి. జింక తన స్నేహితులైన నక్క మరియు ముళ్ళపందికి కూడా ఈ విషయం గురించి చెబుతుంది. అలా కుందేలు రహస్యం అడవి మొత్తం పాకేస్తుంది. ఆ రోజు రాత్రి జంతువులన్నీ కలుసుకున్నప్పుడు నక్క కుందేలు పారిపోయి వచ్చిందని హేళన చేస్తుంది. కుందేలు ఎంతో బాధపడుతుంది. నక్క అలా హేళన చేయడం చూసి సింహం కోపంతో అరుస్తుంది. అలా చేయడం చాలా తప్పు అని చెప్తుంది. అప్పుడు నక్క కుందేలుని క్షమించమని అడుగుతుంది. మర్నాడు సింహం కుందేలును పిలిచి, చూసావా, మంచి కన్నా చెడు ఎంత తొందరగా పాకుతుందో. నీ స్నేహితులని నమ్మి నీ రహస్యం చెప్పడం వల్ల నీకే అవమానం జరిగింది చూసావా అని అంటుంది. అప్పుడు కుందేలు తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఇంకెప్పుడు తన రహస్యాలని స్నేహితులైనా కూడా ఎవరికీ చెప్పకూడదని చెప్పి అనుకుంటుంది. తరువాత కోతి, గాడిద మరియు చిలుక కుందేలు దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించు అని అడుగుతాయి. మేము మా స్నేహితులకు మాత్రమే చెప్పాము, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు, మమ్మల్ని క్షమించు అంటాయి. అప్పుడు కుందేలు తనది కూడా తప్పు ఉందని గ్రహించి సరే అని అంటుంది. ఆ తర్వాత నుంచి కుందేలు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడేది. మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.